హాయ్ హలో గైస్ వాట్సాప్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. పదండి ఈరోజు మిలియన్స్లో వ్యూస్, లక్షల్లో లైక్స్ ఉన్న ఈ వెరైటీ స్వీట్ని చేసేద్దాం. ఈ స్వీటు నవరాత్రి స్పెషల్ అని, దసరా స్వీట్స్ అని ప్రతి ఒక్కరూ చేసి పోస్ట్ చేస్తున్నారు. పదండి ఈ స్వీటు ఎంతవరకు స్పెషలో మనం కూడా ఒక ట్రయల్ వేసి చూసేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను రివ్యూ చెప్తాను. ఎండ్ అస్సలు మిస్ అవ్వద్దండి. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దాం. సగ్గుబియ్యం ఒక 150 గ్రామ్స్ తీసుకోండి. 50 గ్రామ్స్ మిల్క్ పౌడరు, 150 గ్రామ్స్ షుగరు, ఒక 5-6 యాలకులు, 1 లీటర్ మిల్క్ తీసుకోండి. సగ్గుబియ్యంలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ వరకు నాననివ్వండి. ఒక 1 అవర్ తర్వాత మిక్సీ జార్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి. దాంతోపాటు 50 గ్రామ్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేయండి. ఒక హాఫ్ టీ స్పూను షుగర్ని కూడా యాడ్ చేయండి. మూత పెట్టి మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకున్న మిశ్రమం ఈ విధంగా ముద్దలాగా ఉండాలి, లేదంటే ఉండలు అనేటివి ఫామ్ అవ్వవు. ఇప్పుడు ఒక కప్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ని చేతులకి స్ప్రెడ్ చేసుకొని చేసుకున్న బ్యాటర్ని కొంచెంగా తీసుకొని ఈ విధంగా ఉంటల్లా చుట్టుకోండి. ఒకవేళ బ్యాటర్ మీకు లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా నూనె చేతికి రాసుకుంటూ ఈ విధంగా అన్నింటినీ లడ్డూల్లా చుట్టి పక్కనైతే పెట్టుకోండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుందాం. అందులోకి ఒక 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుందాం. ఈ పాలని బాగా మరగనిద్దాం. ఇలా కలుపుకుంటూ పొంగిపోకుండా ఒక 15 మినిట్స్ వరకు అలానే కుక్ చేసుకుందాం. ఇలా బాయిల్ అవుతున్న మిల్క్లోకి కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఇంకో 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకుందాం. కుంకుమ పువ్వు యాడ్ చేసాం కదా, అందుకని మిల్క్ కలర్ కూడా చేంజ్ అయ్యింది. బాయిల్ అయ్యే కొద్దీ ఇంకా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత మనం ఇందులోకి ఒక 150 గ్రామ్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ వేసుకొని కలిపి లో ఫ్లేమ్ మీదే ఇంకొక 10 మినిట్స్ మిల్క్ని బాయిల్ చేసుకుందాం. మనం మిల్క్ అనేది 1 లీటర్ వేసుకున్నాం కదా, దాన్ని 750 ml అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా మిల్క్ అనేది 750 ml అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపి మరో 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాం. మిల్క్ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు మనం చుట్టి పెట్టుకున్న లడ్డూలని ఒక్కొక్కటిగా మరుగుతున్న పాలల్లో వేసేసుకుందాం. వేసుకున్న లడ్డూలని ఒక 1 మినిట్ వరకు అలానే వదిలేయండి, గరిట పెట్టకండి. ఒక 1 మినిట్ తర్వాత అవి పైకి తేలుతాయి. అప్పుడు ఈ విధంగా గరిటతో కలుపుకోండి. వీటిని ఒక 10 మినిట్స్ వరకు ఇలానే కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకొని మరో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసారా, వీటి సైజ్ అనేది డబల్ అయ్యింది. 5 మినిట్స్ తర్వాత మిల్క్ అనేది చిక్కపడిందంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను ఆల్మండ్ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఒక 30 సెకండ్స్ తర్వాత మనం మిల్క్ని చెక్ చేసుకుందాం. మిల్క్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. అంతేనండి, మన ట్రెండింగ్ రెసిపీ సగ్గుబియ్యం రస్మలై అయితే రెడీ అయిపోయింది. పదండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దీని మందలేంటో చూద్దాం. దీని పేరు సాబుదానా రస్మలై అంట. నేను ఈ రెసిపీ వీడియోస్ చాలా చూశాను. షార్ట్స్, రీల్స్, వీడియోస్ ఇలా చాలానే పోస్ట్ చేస్తున్నారు. చూసేటప్పుడు చాలా టెంప్టింగ్గా అనిపించింది. చూడటానికి చాలా అందంగా, చూస్తే నోరు ఊరేటట్టు అనిపించింది. నేనెందుకు ట్రై చేయకూడదు, ఈ దసరాకి ఒక మంచి స్వీట్ని పోస్ట్ చేద్దామని చెప్పి ఈ స్వీట్ రెసిపీ చేశాను. ఈ రెసిపీకి ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో లక్షల్లో అయితే వ్యూస్ ఉన్నాయి. అది చూసి నేను కూడా కాస్త కకృతి పడ్డాను. జెన్యూన్గా మీరే చెప్పండి, దీన్ని చూస్తే ఎలా అనిపిస్తుందో. ఇట్ లుక్స్ రియల్లీ వావ్ కదా. చూడటానికి కలర్ఫుల్గా భలే టెంప్టింగ్గా ఉంది కదా. ఇది చూడటానికి మాత్రమే బాగా అనిపిస్తుంది, తినటానికి చాలా చండాలంగా ఉంది. నోట్లో వేసుకుంటే ఏందో గమ్మి గమ్మిగా
అస్సలు బాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ రెసిపీకా లక్షల్లో వ్యూస్ అనుకున్నాను. మీరు అస్సలు ట్రై చేయకండి. టైంతో పాటు డబ్బులు గూడా వేస్టు. ఈ వీడియో పోస్ట్ చేయకూడదు అనుకున్నాను. మీరు నాలానే టెంప్ట్ అయ్యి దీన్ని చేస్తారేమో అని పోస్ట్ చేస్తున్నాను. మీరు అస్సలు ట్రై చేయకండి. చూడటానికి ఎంత చక్కగా ఉందో చూడండి. బట్ దీని మిల్క్ ప్రిపరేషను వావ్ అండి నిజంగా. ఆ రబడీ అయితే సూపర్బ్‌గా ఉంది. ఈ రబడీలో ఈ ఉంటల్ని తీసేసి రస్మలై గాని యాడ్ చేసుకుంటే సూపర్బ్‌గా అయితే ఉంటుంది. నేను అదే చేశాను. సరేనండి. ఏదో మంచి రెసిపీ చేద్దామంటే ఇలా అయ్యింది. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ ఏం చేస్తారులేండి ఈ రెసిపీకి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గాయ్స్.